అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో ఉల్లికోడు, సుడిదోమ నివారణకు చర్యలు, కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే ఆహార ధాన్యపు పంట వరి. ఇప్పటికే కొన్ని చోట్ల నాట్లు వేయడం పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. వరి సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటే చాలు ఎన్నో రకాల చీడపీడలు వరిని నష్టపరుస్తుంటాయి. అలాంటి వాటిల్లో అధికంగా నష్టం చేసేవి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగులు. ఈ పురుగులను అరికట్టడానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ సమగ్ర నివారణ చర్యలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్ ఇలా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వరి చూసినట్లయితే చాలా చోట్ల నారుమడి దశలో ఉంది. కొన్ని చోట్ల ముందుగా విత్తుకున్న రైతులు ఇప్పుడు కొంతమంది నాట్లు కూడా వేయడం అనేది జరిగింది. మనకి ముఖ్యంగా వానాకాలంలో చూసినట్లయితే 3 ప్రధానమైన పురుగులు వరిని ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనది ఉల్లికోడు, అట్లాగే మనకి సుడిదోమ, కాండం తొలిచి పురుగు. ఈ 3 ప్రధానమైన పురుగులు వరిని ఈ వానాకాలం సీజన్లో ఆశించి నష్టపరచడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చూసినప్పటికీ కూడా ఈ వానాకాలం వరిని ఉల్లికోడు అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. వానాకాలంలో ఉన్న పరిస్థితులు ఈ యొక్క ఉల్లికోడుకు అనుకూలంగా ఉండి ఎక్కువ నష్టం చేయడానికి దోహదం అనేది చేయడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు నారుమడి దశలో ఆశిస్తుంది, అట్లాగే పిలక దశలో నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో ఆశించి నష్టం అనేది చేయడం జరుగుతుంది. నష్ట లక్షణాలు చూసినట్లయితే ఉల్లి గొట్టాలనేది ఏర్పడడం దీంట్లో ముఖ్యమైన లక్షణం. ఈ ఉల్లికోడునే కొన్ని చోట్ల గొట్టాలని, కొన్ని చోట్ల రాగి గొట్టాలని, ఉల్లికోడు అనేది అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ ఉల్లికోడును ఆశించే పురుగు అనేది పెద్ద పురుగు అనేది తల్లి రెక్కల పురుగు చూసినట్లయితే మనకి దోమలాగా ఉంటుంది. ఊద రంగులో కానీ లేదా గులాబీ రంగులో కానీ మనకి కనిపిస్తుంది. తల్లి రెక్కల పురుగు అనేది ఆకుల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు అంకురం ఏర్పడే దగ్గరికి చేరి అక్కడ తినడం వల్ల అక్కడ మనకి పిలక అనేది గొట్టంలాగా మారిపోతుంది. ఉల్లికోడు ఆశించినప్పుడు ఏంటంటే పిలకలు గొట్టలాగా మారిపోతాయి కాబట్టి పిలకల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు ప్రభావితం కావడం, నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈ పిలక దశలో దీనివల్ల నష్టం అనేది కలుగుతుంది. తర్వాత మనకి దీనివల్ల మనకి కొంతవరకు ఉల్లిగొట్టాలు ఏర్పడినప్పటికీ కూడా మనకి దానివల్ల దిగుబడి అనేది ప్రభావితం ఎక్కువగా కాదు. అందువల్ల మనకి పిలక దశలోపే మనకి ఈ యొక్క సస్యరక్షణ సంబంధించిన చర్యలు తీసుకున్నట్లయితే మనకి ఉల్లికోడు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ ఉల్లికోడు అనేది ఆలస్యంగా విత్తుకున్నప్పుడు, అట్లాగే ఆలస్యంగా నాట్లు వేసుకున్నప్పుడు దీనివల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది. అలా కాకుండా తెలియని రకాలు, ప్రైవేట్ రకాలు, తట్టుకోలేని రకాలు సాగు చేసినట్లయితే ఉల్లికోడు అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అందుకని మన తెలంగాణ రాష్ట్రంలో రూపొందించిన రకాలు మనము సాగు చేసినట్లయితే కొంతవరకు ఉల్లికోడును మనం అరికట్టవచ్చు. అట్లాగే నాట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. అట్లాగే అంతకుముందు పంట విశేషాలు లేకుండా చేసుకోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది చేయడం అనేది చేసినట్లయితే కూడా కొంతవరకు మనం ఉల్లికోడును తక్కువ వచ్చేటట్టు చేయవచ్చు. పంట నార్మల్ దశలో ఉన్నప్పుడు నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఈ కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలు దొరుకుతాయి. అవి ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాములు మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడు తక్కువ వచ్చేటట్లుగా చూసుకోవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో
ఈ కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ లేనట్లయితే ఫిప్రోనిక్ అనే గుళికలు దొరుకుతాయి, అవి కూడా మనం వాడచ్చు. నాట్లు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో మ్యాక్సిమం ఇంకా 20 రోజుల లోపలే మనం ఈ యొక్క గుళికలు చల్లుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ గుళికలు వాడేటప్పుడు పొలంలో బాగా నీరు లేకుండా, నీరు బయటికి పోకుండా చూడాలి. గుళికలు చల్లిన తర్వాత బురద పదంలో ఈ యొక్క గుళికలు చల్లినట్లయితే మనకి ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. చాలామంది రైతులు పిలకలు గొట్టాలుగా మారిపోయిన తర్వాత నాట్లు వేసిన తర్వాత 40 రోజులకి 30 రోజుల తర్వాత వచ్చి ఎట్లా ఏం చేయాలనేది అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన ప్రాంతం అనేది ఉల్లికోడికి చాలా అనుకూలమైనది కాబట్టి ముందుగానే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ ఉల్లికోడును మనం అరికట్టవచ్చు. ఇంకొక ప్రధానమైన పురుగు ఏంటంటే సుడిదోమ అనేది. ఈ సుడిదోమ అనేది మన పంట నుంచి రసాన్ని పీల్చి నష్టం అనేది చేయడం జరుగుతుంది. తెల్ల దోమలు అట్లాగే గోధుమ రంగులో ఉండే దోమలు దుబ్బుల మొదల దగ్గర ఉండి నీటి మట్టానికి పైన ఉండి దుబ్బుల నుంచి రసాన్ని పీల్చి నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. కొన్ని రకాల కారణాల వల్ల ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అధిక నత్రజని ఎరువులు వాడినప్పుడు, అట్లాగే పొలంలో మొదటి నాట్లు వేసినప్పటి నుంచి చివరి దాకా నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా మనకి దోమ అనేది ఆశించడం జరుగుతుంది. అట్లాగే మనకి తట్టుకోలేని రకాలు, ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసినప్పుడు కూడా దోమ వల్ల మనకి నష్టం అనేది ఎక్కువ కలగడం అనేది జరుగుతుంది. సో అట్లాగే కొన్ని రకాల మందులు, రసాయనిక మందులు ప్రోఫినోఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ అట్లాగే సింథటిక్ పైరెథ్రిన్, లాంబ్డాసైలెథ్రిన్, బీటాసిఫ్లిథ్రిన్ అనే మందులు విచక్షణ రహితంగా వాడినట్లయితే కూడా ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఎలా నష్టం చేస్తుందని చూసినట్లయితే దుబ్బుల మొదల దగ్గర ఉండి నీటి మట్టానికి పైన ఉండి దుబ్బుల మొదల దగ్గర నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. ఈ రసాన్ని పీల్చడం మనకి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మనకి పెద్దగా ఏం కాదు, కానీ మనకి ఉధృతి పెరిగే కొద్దీ ఆకులు లేత పసుపు రంగుకి మారిపోవడం, క్రమక్రమంగా వలయాకారంలో పంట అంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి దోమ పెరిగే కొద్దీ, ఉధృతి పెరిగే కొద్దీ పంట అంతా కూడా సుడులుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. పంట మొత్తం కూడా పడిపోవడం, గింజలు ఏర్పడడం అనేది కూడా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. గింజలు ఏర్పడినప్పటికి కూడా ఆ నూక శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వరి గడ్డి కూడా మనకి పశువులకి మేతగా కూడా పనికి రాకుండా పోవడం అనేది జరుగుతుంది. ఆ మొక్కల మొదల దగ్గర చూసినట్లయితే దోమలు అనేది కనిపిస్తాయి. అట్లాగే నీటి మీద కూడా ఒక తెట్టులాగా ఈ దోమలు అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా మనకి ఈ దోమలు మనం గుర్తించవచ్చు. ఆగస్టు నెలలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు, సెప్టెంబర్ మాసంలో కొద్ది వర్షాలు తక్కువగా ఉండి ఉక్కపోత వాతావరణం ఉన్నట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి మనకు నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సుడిదోమను గుర్తించి మనకు సస్యరక్షణ చేపట్టినట్లయితే మనకి ఈ యొక్క దోమ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్లుగా తట్టుకునే రకాలు సాగు చేయడం అనేది చూసుకోవాలి. ముఖ్యంగా సన్నగింజ రకాలు చాలా వరకు కూడా తట్టుకోలేవు కాబట్టి అవి సాగు చేసినప్పుడు ఏంటంటే సస్యరక్షణ చర్యలు కరెక్ట్గా మనం తీసుకోవాలి. దగ్గర నాట్లు వేసినట్లయితే ఈ దోమ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కాలిబాటలు లాంటివి తీసినట్లయితే కూడా ఈ సుడిదోమ అనేది తక్కువగా రావడం అనేది జరుగుతుంది. పొలంలో ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసినట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది తక్కువగా మనకి రావడం అనేది జరుగుతుంది. ఇట్లా మన కాలిబాటలు తీసినట్లయితే మనకి వాతావరణం అనేది, ఆ పంటల వాతావరణం అనేది దోమలకి అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. ఇలానే కాకుండా కాలిబాటలు అనేది మనకి పంటను గమనించడానికి వీలుగా మనకి ఉంటుంది. అట్లాగే సస్యరక్షణ మందులు కానీ ఎరువులు కానీ చల్లడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. కాబట్టి కాలిబాటలు అనేది కంపల్సరీగా తప్పనిసరిగా తీసినట్లయితే దోమ అనేది చాలా వరకు మనకి కంట్రోల్ చేయవచ్చు. అట్లాగే నత్రజనికి సంబంధించిన ఎరువులు ఏంటంటే సిఫారసు వరకే మనం వాడాలి. చాలామంది రైతులు ఏంటంటే యూరియా వాడతారు, వాటితో పాటు కాంప్లెక్స్ ఎరువులు వాడడం అనేది జరుగుతుంది. ఇష్టం ఉన్నట్లుగా ఎరువులు అనేది వాడడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా మనకి యూరియాను 3 సార్లు మాత్రమే ప్రతిసారి ఒక 30 కిలోల చొప్పున ఎకరానికి మనం చల్లుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఎక్కువగా చల్లినట్లయితే ఏమవుతుందంటే మన దోమ అనేది పెరిగి ఆ పంటంతా కూడా సున్నితంగా మారి దోమ ఎక్కువగా ఉధృతి అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఈ పొటాషియం ఎరువులు అనేది చాలా తక్కువగా వాడుతున్నారు. దాన్ని ఏంటంటే నిర్దేశించిన మోతాదులో మనం వాడినట్లయితే ఆ పంట అనేది కొద్దిగా తట్టుకునేలాగా మారిపోతుంది. దానివల్ల తెగుళ్ళు కానీ అట్లాగే పురుగులు కానీ కొంతవరకు తక్కువగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి పొటాషియం ఎరువులు అనేది తప్పనిసరిగా రైతులందరూ కూడా నిర్దేశించిన సిఫారసు చేసిన మోతాదులో వాడుకోవాలి. దోమ ఉధృతిని పెంచే మందులు ప్రోఫినోఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ మనకి సింథటిక్ పైరెథ్రిన్ మందులు ఇలాంటివి అనేది విచక్షణ రహితంగా వాడకూడదు. దోమ ఉధృతి ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఇవి అసలే వాడకూడదు. ఉధృతి మనకి కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు బ్యూప్రోఫెజిన్ అనే మందు దొరుకుతుంది. అది 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పూత దశలో ముఖ్యంగా 20 నుంచి 25 కంటే దుబ్బుకి 20 నుంచి 25 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే
డైనోటెఫ్రాన్ అనే మందు దొరుకుతుంది, అది 0.4 గ్రాములు కానీ, పైమెట్రోజన్ అనే మందు 0.6 గ్రాములు కానీ, ట్రైఫ్లూమిజోపెరిమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి దుబ్బల మీద పడేటట్టుగా మంచిగా పిచికారి చేసినట్లయితే ఈ యొక్క దోమలు అనేది సమర్థవంతంగా అరికట్టబడి మనకి దిగుబడి అనేది నష్టపోకుండా ఉంటుంది. సస్యరక్షణ సంబంధించినవి కూడా మనం చేపట్టినట్లయితే సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వరిలో ఉల్లికోడు సుడిదోమ పురుగుల నివారణ గురించి తెలుసుకున్నాం కదా. వరిలో మొగి పురుగుగా పిలువబడే కాండం తొలుచు పురుగు నివారణ గురించి రేపటి అన్నదాతలో చూద్దాం. వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి అన్నదాతలో ప్రతిరోజు వరుస కథనాలను చూస్తున్నాం కదా. కలుపు మందుల వాడకం కత్తి మీద సాము లాంటిది. అవగాహన లేకుండా వాడితే అసలుకే మోసం వస్తుంది. ఏ పంటలో ఏ కలుపు జాతికి ఏ మందును ఏ దశలో వాడాలని సిఫార్సు చేశారో దానినే వాడుకోవాలి. అంతేకాక రైతులందరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సమగ్ర పద్ధతులైన సేద్య పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, అంతర పంటల సాగుతో పాటు అవసరమైతేనే రసాయన పద్ధతులను వాడుకోవాలి. తరువాత వేయబోయే పంటను కూడా దృష్టిలో ఉంచుకొని కలుపు మందులు వాడుకోవాలి. కలుపు మందుల వాడకంలో రైతులు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాల గురించి ఇవాల్టి అన్నదాతలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఇలా తెలియజేస్తున్నారు. మనకి ఈ కలుపు మందుల వాడుకలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మనకు పురుగు మందులు, తెగుళ్ళ మందుల కలుపు మందులు వాడటం కుదరదు. కారణం ఏంటంటే, ఇక్కడ మనం నిర్మూలించాల్సిన కలుపు కావాల్సినటువంటి పైరు కూడా ఒకే జాతికి చెందినవి. ఉదాహరణకి వరి, ఊదా చూసుకోండి. అసలు వరికి, ఊదకి ప్రాథమిక దశలో అసలు గుర్తించడం కూడా చాలా కష్టం. సామాన్య రైతులు కూడా కష్టం. అది కొంచెం బాగా అనుభవజ్ఞ రైతులు మాత్రం కూలీలే గుర్తించగలరు. అట్లాగే ఏ పైరుకి ఏ మందు ఎంత మోతాదులో ఏ సమయంలో సిఫార్సు చేశారో తెలుసుకుని వాడుకోవాలి. ఉదాహరణకి క్యారెట్లో మెట్రిబిజిన్ అనే మందు 100 గ్రామ్స్ క్యారెట్లో వాడతాం. 100 గ్రాములకు మించితే మనకి కలుపుతో పాటుగా పైరు కూడా చనిపోతుంది. అట్లాగే వరిలో ఉందనుకోండి, మెటసల్ఫరాన్ మిథైల్ ప్లస్ క్లోరమిరాన్ ఎథైల్ అనేది 8 గ్రాముల ప్యాకెట్ వస్తుంది. యాక్టివ్ ఇంగ్రీడియంట్ 4 గ్రామ్స్. ఆ 8 గ్రాములు కాకుండా మనం ఎక్కువ డోసు వాడితే పైరు దెబ్బతింటుంది అనమాట. తక్కువ డోసు వాడామనుకోండి కలుపు నిర్మూలన సరిగ్గా జరగదు. మనకి అపరాల్లో కానీ వీటిలో విత్తిన వెంటనే మనకి పెండిమిథిలిన్ అనే మందు వాడాలి. అది ఎకరానికి 1 లీటర్లుగా వాడతాం. అలా కాకుండా ఈ మందుని తీసుకెళ్ళి పైరు మొలిచిన తర్వాత స్ప్రే చేసామనుకోండి, పైరుకి ఇబ్బంది ఉంటుంది, కలుపు నిర్మూలన జరగదు. అంటే 2 రకాలుగా నష్టం, ఉభయభ్రష్టత్వం జరుగుతుంది అనమాట. పెండిమిథిలిన్ అనే మందు కానీ కేవలం విత్తిన వెంటనే మాత్రమే, నేలలో మాత్రమే, కలుపు మొలక ముందు మాత్రమే వాడుకోవాలి. అలాగే సైహాలోఫాబిటైల్ అనే మందు కానీ, క్వైజలాఫాపిథైల్ అనే మందు కానీ, ఇవన్నీ కూడా పైరు మొలిచిన తర్వాత మనం సిఫార్సు చేసినటువంటి మందులు. అంటే ఆ మందుల్ని పైరు కలుపు ఉన్నప్పుడు మాత్రం మనం సిఫార్సు చేస్తాం. అలా కాకుండా మనం పైరు విత్తిన వెంటనే మనం కనుక ఆ మందులను తీసుకొచ్చి స్ప్రే చేసామనుకోండి, భూమిని తాకగానే నిర్వీర్యం అయిపోతాయి అన్నమాట. అంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి ఆ మందులకి కేవలం పోస్ట్ ఎమర్జెన్సీగానే వాడాలి. ఈ రకాల మందులను కేవలం ఎలా వాడాలి. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మొక్కజొన్నలో వాడే, చెరుకులో వాడే ఎట్రజిన్ అనే మందు మొక్కజొన్న విత్తిన వెంటనే వాడుకోవచ్చు. మొక్కజొన్న 20 రోజులప్పుడు 30 రోజులప్పుడు కూడా ఎట్రజిన్ అనే మందు తక్కువ మోతాదులో వాడుకోవచ్చు. అట్లాగే ఉల్లిలో వాడేటువంటి ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఉల్లి నాటిన వెంటనే వాడుకోవచ్చు. 20-25 రోజులప్పుడు కూడా వాడుకోవచ్చు. చాలా కొద్ది ఎక్సెప్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది మనం వాడేటువంటి కలుపు మందు మనం స్ప్రే చేసేటప్పుడు పక్క పొలంలో ఉన్న పైరుకి ఏదైనా ఇబ్బంది అవుతుందో లేదో తెలుసుకోవాలి. ఉదాహరణకి పక్కన ప్రతి పొలం, ఒక పక్కన వరి పొలం ఉంది. వరి పొలంలో రైతు కనుక 2,4-D సోడియం సాల్ట్స్ పిచికారీ చేస్తుంటే ఆ గాలి వాటికి సుమారుగా 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పత్తి పైరు అంతా కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి పక్కన ప్రతి మిరప లాంటి పైర్లు ఉన్నప్పుడు వరి పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2,4-D సంబంధిత పైర్లు పిచికారీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మనం స్ప్రే చేసే మందు ఈ సీజన్లో ఈ పైరుకి ఈ మందు పిచికారీ చేస్తున్నాం. ఈ తర్వాత వేయబోయే పైరు ఏంటి అంటే, కొన్ని మందుల యొక్క అవశేషాలు తర్వాత పైరు మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి. కాబట్టి మందు అవశేషాలు మనం అది తెలుసుకోవాలి. ఉదాహరణకు మొక్కజొన్నలో మనం వాడేటప్పుడు ఎట్రజిన్ అనే మందు వాడతాం. కానీ మొక్కజొన్న తర్వాత కనుక మళ్ళీ మనం కూరగాయల పైర్లు కానీ అపరాలు కానీ వేసినప్పుడు అటువంటిప్పుడు మొక్కజొన్నలు ఎట్రజిన్ వాడకుండా పెండిమిథిలిన్ మందులు కానీ వాడుకోవడం. అట్లాగే అంతర పంటలు ఉంటాయి.
కొన్ని రకాల కందిలో కానీ కంది ప్లస్ కొర్ర వాడారనుకోండి, కందికి కొర్రకి అవకాశం ఉన్నటువంటి మందు మాత్రమే ప్రీ ఎమర్జెన్సీగా వాడుకోవాలి. మీరు పెండిమిథిలిన్ మందు వాడితే కనుక ప్రీ ఎమర్జెన్సీగా మనకు అక్కడ కొర్ర మొలక రాదు, కందికి వస్తుంది. కానీ రెండుకి రావాలంటే బుటాక్లోరిన్ మందు పిచికారీ చేసుకోవాలి. అట్ట కాకుండా కంది ప్లస్ వేరుశనగ ఉందనుకోండి, ఆ రెండుకి కూడా ఉపయోగపడే మందుని మనం పెండిమిథిలిన్ వాడుకోవచ్చు. 20-25 రోజులప్పుడు మనకి ఆ అంతర పంటకి రెండుకి ఇబ్బంది లేకుండా కూడా వాడేటువంటి మందులు వాడుకోవచ్చు. కాబట్టి మనకి ఏ రకాలైన అంతర పంటలు వేస్తున్నాం, వాటికి అనుకూలమైనటువంటి మందులే వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పురుగు మందులు, కలుపు మందులు కలిపి వాడచ్చా వాడకూడదా అనేది ముఖ్యమైన విషయం. ఏంటంటే కొన్ని రకాల ఈ మధ్యన చేసినటువంటి పరిశోధనలు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కలుపు మందులు, కొన్ని రకాల పురుగు మందులు, తెగుళ్ళ మందులతో కలపవచ్చు అని కంపాటబిలిటీ చార్ట్ తయారు చేయడం జరిగింది. అవి తెలుసుకుని మాత్రమే వాడాలి. అలా కాకుండా ఆ కంపాటబిలిటీ కలయిక ఉన్నదో లేదో తెలుసుకోకుండా వాడితే కనుక కలుపు మందు ప్రభావం, అటు పురుగు మందు ప్రభావం కూడా నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మనకి ఈ కలుపు మందులు కనుక మనకు పిచికారీ చేసేటప్పుడు పురుగు మందులు కానీ శుభ్రమైనటువంటి నీరు, అంటే మురికి నీరు కానీ ఉప్పు నీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. చాలామంది రైతులు ఏం చెప్తారంటే మేము కలుపు మందు స్ప్రే చేసాం, సరిగ్గా కలుపు నిర్మూలన కాలేదు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సలైన వాటర్, ఉప్పు నీటిలో కనుక ఈ మందు విరిగిపోతుంది అనమాట. కాబట్టి మంచినీరు ఉండాలి. అలాగే బురద నీరుతో వాడారు అనుకోండి, ఇదంతా కెమికల్ అంతా ప్రెసిపిటేట్ అయిపోయి సరిగ్గా మందు పనిచేయకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే సరైనటువంటి మంచినీరు వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే సాగునీటిలో కలుపు మందులు వాడచ్చా వాడకూడదా, దీని మీద పరిశోధనలు చాలా ప్రాథమికంగానే ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే మాత్రం కొన్ని రకాలైనటువంటి పెండిమిథిలిన్ అటువంటి మందులు కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ కలుపు మందులు వాడుకోవటం మంచిది. అట్లాగే విండ్ స్పీడ్, గాలి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం 15 కిలోమీటర్లకు మించి గంటకు ఉంటే కనుక ఈ కలుపు మందులు వాడకూడదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేకించి ఈ కలుపు మందులు వాడేటప్పుడు చేయాల్సింది ఏంటంటే కేవలం కలుపు మందుల మీద మాత్రమే ఆధారపడకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా ఇప్పుడు కూడా సేద్య పద్ధతులు అంటే అంతర్కృషి చేయటం కానీ, అంతర పంటలు వేసుకోవటం కానీ, అట్లాగే వేసవిలో లోతుక్కులు చేసుకోవటం, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కలుపు మందులు వాడాలి. ఎప్పుడు కూడా కలుపు మందులు వాడేటప్పుడు సాధ్యమంత వరకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అట్లాగే ఎక్స్పైరీ అయిపోయినటువంటి కలుపు మందులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సలాడ్ క్రాప్స్గా కానీ ఆకుకూరల్లో కానీ సాధ్యమంత వరకు ఈ కలుపు మందులు వాడకూడదు. వీటిలో అవశేషాలు ఉంటాయి కాబట్టి మనకి ఇప్పటికే పురుగు మందులు, తెగుళ్ళ మందుల అవశేషాలు చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి సాధ్యమంత వరకు ఆ పంటకు స్ప్రే చేసినప్పుడు ఆ పంట కాల పరిమితి ఎంత ఉన్నది హార్వెస్ట్ చేయడానికి అనేది తెలుసుకుని మాత్రమే వాడుకుంటే మంచిగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చేపలు, రొయ్యల పెంపకం చేపట్టే రైతులు గత కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. పెరిగిన మేతల ధరలు, నాణ్యతలేని సీడ్తో ఆశించిన మేర దిగుబడులు తీయలేని పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు విద్యుత్ ఛార్జీల భారం అదనంగా మారిందంటూ రైతులు వాపోతున్నారు. యూనిట్ ఛార్జీ ₹2 అంటున్నా అదనపు ఛార్జీల కింద 4.5 వరకు వసూలు చేయడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. ఈ చేపల పెంపకం అనేది గత 40 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం. మధ్యలో నష్టాలు వచ్చి ఆపేయడం, ఖాళీగా పెట్టడం అనేది గతంలో కూడా జరుగుతూ ఉండింది. ఇటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనేదానికి మేము నెల్లూరు జిల్లాలో ఒక అసోసియేషన్ అనేది రిజిస్టర్డ్గా ఫామ్ చేసి దాంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉన్నాము. అయినా కూడా గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కానివ్వండి, మాకు కరెంటు ఛార్జీ యూనిట్కి ₹2, అదనపు ఛార్జీలని FPCA అని వాళ్ళకు వచ్చింది కాలమ్స్లో రాసి ఒక యూనిట్కి ₹4.5 పడేటట్టు చేస్తున్నారు. మార్కెటింగ్ పరిస్థితి దారుణం అయిపోయిందండి. ఈరోజు పరిస్థితి మాకు ₹95, ₹100 కేజీ చేప తయారు చేయడానికి అవుతుంటే ₹100 వీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ 100కి 5 కేజీలు అనేది మా ఇంట్లో డబ్బులు తెచ్చి వాళ్ళకి లెస్ కింద ఇస్తున్నాం. చాలా దారుణం. ఏంటంటే ఇప్పుడు కొత్తగా వేసేవాళ్ళం అంటే ఆపుకుంటాం, క్రాప్ హాలిడే ఇచ్చుకుంటాము, లేకపోతే అసలు వేయకుండా ప్యాడీకి మారుతాము. అది అనేది కొందరి వల్ల అవుద్ది, కానీ అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. పాపం లీజులకి బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏది వాళ్ళ కుటుంబాలు జరుపుకునే దానికో బాగుంది అన్నట్టు చేసుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయి వాళ్ళు కూడా చాలా దెబ్బతినేశారు. కానీ మార్కెట్ విషయం అనే దానికన్నా ఆ మార్కెట్ ₹100 తగ్గట్టు రైతుకి ఏం చేస్తే మిగలదు అనేది ప్రభుత్వం ఆలోచించి చేస్తే, ₹100 రేటు ఉన్నా కూడా
మాకు గిట్టుబాటు అనేది అవ్వద్దు. ఏ విధంగా అంటే కరెంటు 9 గంటలు అనేది ఉచిత విద్యుత్తులోకి రావాలా ప్రధానం. రెండోది ఫీడ్ ఉంది. ఫీడ్ వాడు ఎందుకు ఆ రేటు పెట్టాడు, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంది, ఏది వాటి కాస్ట్ ఎంత పడుతుంది, వీళ్ళు ఎందుకు అమ్ముతుండారు ఆ విధంగా అనే దాని మీద ఫీడ్ మీద ప్రభుత్వం చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలా. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో రొయ్యలు, చేపల సాగు ఎక్కువ. ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, ముత్తుకూరు, నెల్లూరు గ్రామీణం ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో రైతులు సాగు చేస్తూ ఉంటారు. గత 2-3 ఏళ్లుగా ఆక్వా రైతులు సరైన దిగుబడులు తీయలేని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు మార్కెట్ ధరలు సైతం ఆశాజనకంగా లేవని రైతులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చేపలు 100 నుంచి 130 రూపాయలు దాటడం లేదని, రొయ్యలు కిలోకు 210 రూపాయలు మెంచడం లేదంటూ వాపోతున్నారు. చేపల చెరువులు చేస్తున్నాం. మా పరిస్థితి ఏముందంటే ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఫీడ్ రేట్లు, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి ఉన్నాయి. సబ్సిడీలు ఇస్తామంటున్నారు, సబ్సిడీలు అయితే ఇవ్వట్లేదు. మాకు సబ్సిడీ లేకుండా ఒక మోటార్ వేస్తేనే నెలకు 10,000 బిల్లు, యూనిట్కి 4 రూపాయలు దాకా పడుతుంది. అధికారుల దృష్టికి తీసుకుపోయినా చేస్తామంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఫీడ్ కాస్ట్ ఏమో పెరుగుతుంది, చేపల రేట్లు డౌన్ అయిపోతున్నాయి. వ్యాపారస్తులందరూ సిండికేట్ అయిపోయేసి చేపల రేట్లు డౌన్ చేస్తున్నారు. ఫీడ్ వచ్చి 35 రూపీస్ పడుతుంది, టన్ను వచ్చి 35,000 పడిపోద్ది. పోయిన సంవత్సరం వచ్చి 32,000 ఉండింది, ఇప్పుడు 35,000. చేపల రేట్లు ఒక 10 రోజులు 130 రూపాయలు ఇస్తారు కిలో, తర్వాత ఇప్పుడు 100 రూపాయలు ప్రజెంట్. ఒక 10 రోజులు పెంచేది 20 రోజులు డౌన్ చేసేస్తున్నారు మార్కెట్. ఇంతకుముందు వీళ్ళు నా బడ్డోళ్ళు సబ్సిడీ లోన్స్ అవి ఇస్తుండేది, ఇప్పుడు అవి ఏమి ఇవ్వట్లేదు అసలు. కరెంట్ సబ్సిడీ ఇస్తున్నాడే కానీ ఉపయోగం లేదు. ఫ్యూల్ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని పెంచేస్తున్నాడు. 400 రూపాయలు 5 రూపాయలు పడిపోతుంది. 100 రూపాయలు ఇస్తున్నాడు కానీ ఉపయోగం ఏంది? ఆ ఛార్జెస్ అని పడిపోతుంది. 2012లో వాడిని కూడా ఇప్పుడు పడుతున్నాయి. ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఏదైనా రోడ్డు రేట్లు 215, 220, 210. చేపలు చూస్తే 120 రూపాయలు ఉంది, 100 రూపాయలు తీసుకొచ్చారు. ఆ గెండి చూస్తే గెండి ఒకటే జబ్బులు పెరగవు. ఆ రూపుచింది చూస్తే రూపుచింది రేట్లు తగ్గిపోతా ఉన్నాయి. నికరం 100 రూపాయలు ఉండాలా, అంత మించితే ఆదాయం. మెయిన్ ఫీడ్ రేట్లు తగ్గాలా, రేట్ 250 రూపాయలు 100 కౌంట్ ఉండాలా, అయితేనే రైతు నిలబడగలడు. రొయ్యలు అయితే రావట్లేదేమి, పిల్లలు నిలబడటం రేట్లు లేవు. చేపలు అయితే వచ్చి ఉన్నట్టు మళ్ళీ రూపుచింది చచ్చిపోతూ ఉంది, జబ్బులు వచ్చేసి. మేతల రేట్లు పెరిగిపోయినాయి, మేప లేకుండా రైతులవి దెబ్బతినేస్తూ ఉన్నాము. దెబ్బతినేసి ఏమి రావట్లేదు. ఆడ 3 సంవత్సరాల నుంచి రూపుచింది వేసి ఉంటే 3 లక్షలు పోయింది. సంవత్సరాల చెరువు లాసులోనే ఉండగానే ఆదాయం లేదు. ఏం మిగలటం లేదు మాకు రైతుకి. సబ్ ఛార్జీలని అవన్నీ పెంచేస్తూ ఉన్నారు, కరెంటు బిల్లు, ఏం ఆదాయాలు లేవు. చేపలు, రొయ్యల సాగు చేపట్టే రైతులకు నాణ్యమైన సీడ్ అందించాలని, మేతల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీలను తగ్గించాలంటూ పెంపకందారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.